థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. దేశవ్యాప్తంగా ప్రకంపన సృష్టించినటువంటి ఒక పేరు సోనం వాంగ్చుక్. ఈరోజు ఆయన దీక్షని భగ్నం చేశారు. 19 రోజులు నిర్విరామంగా కఠోర దీక్ష చేసినటువంటి సోనం వాంగ్చుక్ ఆయన హెల్త్ అయితే చాలా విషమంగా తయారైంది. వాస్తవానికి ఈరోజు భగ్నం అయితే చేశారు. అండ్ ఫర్దర్ నెక్స్ట్ రేపటి నుంచి ఏంటి ఎట్లా అనేది ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద స్పందించడానికి మనతోని ఒక ఇంటలెక్చువల్ అలాగే రాజకీయ విశ్లేషకులు ఉన్నటువంటి అడ్వకేట్ కర్రా ఎల్లారెడ్డి గారు మనతో గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. నమస్తే, బాగున్నారా? యా. సో దేశవ్యాప్తంగా ఒక పేరు సోనం వాంగ్చుక్, ఈ పేరు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. యా, మీరు దీని గురించి ఏం చెప్తారు? సోనం వాంగ్చుక్ గారు లడక్ అనే యూనియన్ టెరిటరీకి చెందినవారు, మేధావి. వారు పిల్లల హక్కుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి. అలాగే తన కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ను రాష్ట్ర హోదా ఇవ్వాలని, రాష్ట్రంగా చేయాలని ఆయన ఉద్యమం చేస్తున్నాడు. ఆ ఉద్యమం ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదు కాబట్టి ఆయన మీద ఉపా అనే కేసు పెట్టి దాదాపుగా 6 నెలల పైగా ఆయనను జైల్లో ఉంచారు. ఎట్టకేలకు ఆయన జైలు నుంచి విడుదలయ్యి బయటకు వచ్చాక ఆ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక అభిజిత్ అనే యువకుడు ఇంటలెక్చువల్ ఆయన స్థాపించాడు. అది స్థాపించడానికి వెనుక కూడా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఒక కామెంట్ చేశారు. చాలామంది అడ్వకేట్లు లేదా ఇంటలెక్చువల్స్ కోర్టుకు వచ్చి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అని వేసి డ్యాములు కట్టకుండా చేస్తున్నారు, హక్కులు లేని హక్కులు కావాలని కొట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఈ ప్రజా ప్రయోజనాల కోసం కొట్లాడే అడ్వకేట్లు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వీళ్ళు కాక్రోచ్, జీరపురుగు అంటాం తెలుగులో. జీరపురుగులు ఏం చేస్తాయి? రాత్రి బయలుదేరి ఆహార పదార్థాలను వెతుక్కుంటాయి. ఆకలితో ఉండడం బొద్దింక, తెలంగాణలో జీరపురుగు అంటారు, మిగతా ప్రజలు బొద్దింక అంటారు. బొద్దింకతో పోల్చడం వల్ల CJI ఇక్కడ గమనించండి, భారత ప్రధాన న్యాయమూర్తే ఇలాంటి వ్యక్తులను, హక్కుల కోసం కొట్లాడే వ్యక్తులను, కోర్టుకొచ్చే వ్యక్తులను బొద్దింకతో పోల్చాడు. కాబట్టి ఆ బొద్దింక పేరుతోనే కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. వాళ్ళు తీసుకున్న మొట్టమొదటి గొప్ప ఇష్యూ ఏంటంటే, నీట్లో పేపర్ లీక్ అయ్యి అవకతవకలు జరిగినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వాళ్ళు ఒక ఉద్యమం మొదలుపెట్టారు. ఉద్యమం మొదలుపెట్టిన 2-3 రోజులకే ఈ వాంగ్చుక్ గారు, ఆయన కూడా నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, పిల్లల పక్షాన పోరాటం చేసే వ్యక్తి కాబట్టి, ఈ విద్యార్థులు నీటి అవకతవకలు ప్రశ్నించడం సబబు కాబట్టి ఆయన కూడా వాళ్ళ ఉద్యమంలో చేరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 19 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేశాడు. నిన్న మొన్న కూడా ఆయన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి ఆయన చాలా బలహీనపడ్డాడు. అందరూ ఎదురు చూసింది ఏంటంటే, దేశంలో ఉన్న విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, సామాన్య పౌరులు కానీ ఎదురు చూసింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి ముఖ్యంగా మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తాడని అందరూ ఊహించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. రాజీనామా చేయించడం చేయకపోగా ఈ సోనం వాంగ్చుక్ గారిని ఈరోజు పట్టపగలు దీక్షా శిబిరం మీద దాడి చేసి ఆయన ఎత్తుకుపోయి ప్రస్తుతం ఆయనను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ఆయన చికిత్స ఇస్తున్నారు. ఈ విధంగా హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను జైల్లో పెట్టడము, హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను నిరాహార దీక్ష చేయకుండా అడ్డుకోవడము జెన్యూన్గా ఆయన మీరు 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 వినే ఉంటారు. ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో దేశంలో రైల్వే యాక్సిడెంట్ అయితే ఆయన రైల్వే మంత్రిగా రాజీనామా చేశాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ లక్షలాది మంది రాసిన పరీక్ష పేపర్లు లీక్ అయితే, పేపర్లు బజార్లో అమ్ముడుపోతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడండి? రాజీనామా చేయాలని కోరడము కాక్రోచ్ జనతా పార్టీ తరఫున నిరుద్యోగులు, విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన సోనం వాంగ్చుక్ను అరెస్ట్ తీసుకుపోవడం అంటే పోలీసులు అరెస్ట్ చేసినట్టే. అరెస్ట్ చేసి తీసుకుపోవడము, బలవంతంగా విరమింపజేయడము, వెదింపు చేయడం అనేది దేశ ప్రజలందరూ
ఖండిస్తున్నారు, ఖండించవలసిన విషయము. కనుక సోనం వాంగ్చుక్ ఈ తరం విద్యార్థుల కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు. అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అతను చేసింది విద్యార్థుల కోసం చేసిన రేపైనా ఇంకా వారం రోజులకైనా ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి తప్పనిసరిగా రాజీనామా చేయవలసిందే. దానికోసము పోరాటం చేసిన సోనం వాంగ్చుక్, అతని వైఫ్, అతని సతీమణి కూడా పోరాటం చేసే వ్యక్తే. వీళ్ళిద్దరూ ఈ దంపతులు ఈ తరానికి ఆదర్శనీయులని నేను గుర్తు చేస్తూ, యాక్చువల్లీ దీని వెనకాల సోనం వాంగ్చుక్ వెనకాల కొన్ని పిల్లర్స్ దాగున్నాయి, రాజకీయంగా బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి కొంత వినికిడి. ఎస్, దీన్ని నమ్మొచ్చా? సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు తక్షణ కారణము నీట్ పేపర్ లీక్ అయ్యి దాని విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం అనేది ముఖ్యమైన కారణము. అయితే సోనం వాంగ్చుక్ చేస్తున్నది కరెక్టే అని ఫిలిం పర్సనాలిటీసు, ఉద్యమకారులు, ఇంటలెక్చువల్సు ఆయన శిబిరానికి వెళ్ళి, జంతర్ మంతర్కి వెళ్ళి ఆయన సంఘీభావం ప్రకటించారు. అయితే వాళ్ళందరూ సమాజ హితం కోరే వాళ్ళే. అయ్యో ఒక్కడే నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఆయనకు మద్దతు ఇవ్వాలి కదా మనము అని ఇంట్లో నుంచి బయలుదేరి జంతర్ మంతర్ చేరుకొని ఆయన మద్దతు ప్రకటిస్తే బీజేపీ కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ ఏదేదో ఉన్నారు, వీళ్ళు వెనక అదృశ్య శక్తులు ఉన్నారు, అర్బన్ నక్సలైట్స్ ఉన్నారు అనే ఆరోపణలు చేయడం అనేది శుద్ధ సోనం వాంగ్చుక్ అవసరం లేని విషయం. సోనం వాంగ్చుక్ వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అనేది ఇది బహిర్గతం కాకపోయినప్పటికీ ఇదే అని చెప్పేసి అందరు చర్చించుకుంటా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉండొచ్చు, ఇంకేదైనా పార్టీ ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, స్టాలిన్ పార్టీ ఉండొచ్చు. న్యాయం కోసం పోరాడే ఆ వ్యక్తి వెనుక ఎవరైనా ఉండొచ్చు. డెమోక్రసీని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సోనం వాంగ్చుక్ వెనుక ఉండొచ్చు. ఆ ఉన్న వాళ్ళను ఏదేదో పేరు పెట్టేసి బదనాం చేయవలసిన అవసరం లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తులు ఇంకా ఇండియాకు అవసరము. కాబట్టి ఆయన చేసింది రాజ్యాంగబద్ధము. అతన్ని అరెస్ట్ చేయడము, అతన్ని బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేసడము అది గర్హనీయము. దాన్ని నేను ఖండిస్తున్నాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. బాయ్, టేక్ కేర్.